దావీదు మరియు గొల్యాతు. బారికాయుని సవాలును ఎదుర్కొనుట. గొల్యాతు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ముట్టడి చేస్తున్నారు. ప్రతి ఉదయము గొల్యాతు అను పేరుగల భారీ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుడు ఎవరైనా తనతో యుద్ధము చేయమని సవాలు చేశాడు. గొల్యాతు అందరికంటే పెద్దగా, ఎత్తుగా, అతి భయంకరముగా ఉన్నాడు. అతను భారీ కవచాన్ని ధరించాడు, కత్తి, ఈటె మరియు పెద్ద కవచాన్ని తీసుకున్నాడు. అతడితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు. 1 సమూయేలు 17:1-11. భోంచేస్తున్న ఇశ్రాయేలు సైన్యము. దావీదు గొర్రెలు కాయి బాలుడు. అతడు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నాడు. అతడి అన్నలు ఇశ్రాయేలీయ సైన్యంలో సైనికులు. ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారాన్ని తీసుకొని వెళ్ళాడు. సైనిక విడిది వద్దకు వచ్చినప్పుడు గొల్యాతు యొక్క సవాలును అతడు విన్నాడు. 1 సమూయేలు 17:20-23. సైనికులతో మాట్లాడుచున్న దావీదు. ఎందుకు ఇశ్రాయేలును ఎవరూ రక్షించడం లేదని దావీదు సైనికులను అడిగాడు. అతడి అన్నలకు కోపం వచ్చి అతడిని వెళ్ళిపోమని, గొర్రెలను మేపమని అతడికి చెప్పారు. కానీ ప్రభు ఇశ్రాయేలును కాపాడతాడని దావీదుకు తెలుసు. 1 సమూయేలు 17:24-30. సౌలు రాజుతో మాట్లాడుచున్న దావీదు. సౌలు రాజుకు దావీదు యొక్క విశ్వాసము తెలుసు గనుక అతడు దావీదును చూడాలని అడిగాడు. గొల్యాతుతో పోరాడటానికి తాను భయపడడం లేదని దావీదు సౌలుతో చెప్పాడు. దావీదు ఒకసారి తన గొర్రెలను మేపుతుండగా అతడు ఒక సింహంను, ఒక ఎలుగుబంటిని చంపానని అతడు వివరించాడు. అతడిని కాపాడాడు. ఇప్పుడు ప్రభువు అతడిని కాపాడతాడని దావీదుకు తెలుసు. 1 సమూయేలు 17:31-37. కవచంను ధరించుటకు ప్రయత్నిస్తున్న దావీదు. సౌలు దావీదుకు తన కవచమును ఇచ్చాడు, కానీ అది సరిపోలేదు గనుక దావీదు దానిని తీసివేశాడు. ఈ కవచము ధరించకుండా పోరాడాలని అతడు నిర్ణయించుకున్నాడు. 1 సమూయేలు 17:38-39. రాళ్లను పట్టుకున్న దావీదు. దావీదు 5 నునుపైన రాళ్లను సేకరించి వాటిని ఒక సంచిలో వేశాడు. అతడు తన ఒడిసెలను, గొర్రెల కాపరికరను తీసుకొని గొల్యాతును ఎదుర్కోవడానికి వెళ్ళాడు. 1 సమూయేలు 17:40. గొల్యాతుతో మాట్లాడుచున్న దావీదు. గొల్యాతు దావీదును చూసిప్పుడు అతడు కేకలు వేసి అతడిని ఎగతాళి చేశాడు. కాపరి బాలుడు తనను ఓడించలేడని అతడు అన్నాడు. తాను నమ్మిన ప్రభువు అతడిని కాపాడుతాడని దావీదు తిరిగి కేక వేశాడు. ప్రభు యొక్క గొప్పతనమును చూపుటకు గొల్యాతును తాను ఓడిస్తానని దావీదు చెప్పాడు. 1 సమూయేలు 17:42-47. గొల్యాతుతో పోరాడుచున్న దావీదు. దావీదు గొల్యాతు వైపు పరిగెత్తాడు. అతడు త్వరగా ఒక రాయిని తన ఒడిసెలతో విసిరాడు. ఆ రాయి గొల్యాతును నుదిటిపై కొట్టింది. భారీ వ్యక్తి నేలపై పడ్డాడు. ఒక కత్తి లేక ఆయుధము లేకుండా దావీదు గొల్యాతును ఓడించడానికి ప్రభువు సహాయపడ్డాడు. 1 సమూయేలు 17:48-50. దావీదు మరియు గొల్యాతు శరీరము. ఫిలిష్తీయులు గొల్యాతు చనిపోవడం చూసినప్పుడు భయంతో వారు పరిగెత్తారు. ఇశ్రాయేలీయులు యుద్ధమును గెలిచారు. దావీదు ప్రభువునందు విశ్వసించాడు మరియు ప్రభువు ఇశ్రాయేలీయులను కాపాడాడు.